అరే ఇంకా రేపు మార్కెల్ పాతావా? అత్తగాని ఏ ఊర్రా? ఈయన పక్కకు వట్టల పాలెం అని ఉన్నదిగా, అన్నే గుట్టల కింద ఉన్నదిరా. సరేరా పోదాం. కైకిలు ఎంతనట మరి? 800 బీరట. సద్ది మనదే. పొద్దుగాల 9కి పోయి సాయంత్రం 5కి వచ్చుడట. సరే సరే పోదాం. ఆ పందిపిత్రుడు అతడట నన్ను రారా అంటే సంవత్సర సాయకాల లంచ బుచ్చక్క అన్నట్టు ఫిల్టర్ నీళ్లు కావాలి, 5 కాకముందు ఇంటికాడ ఉండాలి, గుద్ద కడగాలి, షెడ్ వేయాలని ఏతులు దెంగ పట్టాడు. ఉత్తగా ఉన్నప్పుడు అయితే బీడీలు కొనిస్తారంటే గుద్ద కూడా కడుగుతాడు. అవన్నీ పోనీ గానీ ఆడోళ్ళు వత్తు రారా కాయలు కుప్పే నీకు. నీకు అవన్నీ ఎందుకు పని చేయక గుద్దంగా గుడిసె కప్పదు అన్నట్టు. పందెంగా సాధ కాదు గాని ఆడెళ్ళు వస్తారా, మొగోళ్ళు వస్తారా, నీ పని నువ్వు చేయలేవు. ఎందుకురా కుక్కలు వేసినట్టు లేదు సెషన్ వస్తాడా లేదా? అన్ననే ఎప్పుడు మిమ్మల్ని విలువ అని మన బ్యాచ్ కి అన్ననే పెబ్బా. పేనుకు పెత్తనం ఇస్తే పే అంతా కొరిగిందట. ఆయనకి ఎందుకు ఇచ్చిర్రా పెత్తనం? వంగుత పిచ్చాలు మాయం చేస్తాడు. కైకిలు ఏడు మన్ని ఏడు అని గుద్ద చుట్టూ తిరగాలి. మళ్ళా కైకిలు అడగంగా ఆకేష్ అన్నం పెడితే నాకేసి కొడతాడు లంగా బాడకావు అని పెండ్లవేనమ్మా దాన్ని. మీరెట్లా నమ్ముతారా అని పెబ్బంటే? ఈ గవర్న ఎందుకు నిన్నేనా కైకిలు టైంకి ఇప్పిస్తుందా? నిన్నేమన్నా నమ్మిండి అయితే ఆతుకులేట బోతుకోరాటవు. ఎటంపుంటాడు జాగ్రత్త నువ్వు. అరే నువ్వు వస్తావా రావా? సోది పుగ్గా రండ సోది పెట్టుకుంటా. ఇక ఉన్న గుద్ద 7 కుప్పలు పెట్టిందట. నీ రారా శుద్ధులు కావాలా నీకు? ఆ పండిపిత్తలో నుచ్చ గిట్లా దొక్కిన వారా? ఓకే ఓకే పోదాం. ఫోన్ చేసి పొద్దుగాల. నువ్వు నా పెళ్ళాని ఇక నువ్వు ఊకే ఫోన్ చేయ. నీకు మరిగింత రెడీ ఉండి బండి వస్తుంది. అరే బాబుగాడేరా? ఆడు ఇంకా రాలేదా? ఆడు పచ్చి బాలంతా కట్టి అధ్వానం చేస్తాడేమరా. ఎత్తుకుంటూ ఆగడు దించుతాడు నడవడం అన్నట్టు. ఇది వచ్చిందంటే ఆగనే ఆగడు. ఎగురుతాం చేస్తాడు. ఫోన్ చేయ అన్న ఒకసారి అత్తండి రాడా మరి. ఆడు మోకం ఇది కలిసినాక ఎగదెంగినా ఎగదెంగుతారా? మాటకు మాత్రం పూట గతలేదు అన్నట్టు చేస్తాడు. హలో బాబారే, నీకు పిల్లవా పోరాగనరా? ఇంటికాడ అత్తే కాదా? గుడ్ల గిట్ల అడుగుతున్నావు పోరాగండి అని అంటే వెళ్ళవు. ఇంతకెళ్ళి మీ ఇంట్లో పని అయితే గిట్లనే చేస్తావారా నువ్వు? ఏ అత్తున్నాను అత్తున్నాగు అచ్చదా కూర్చోదానే. దాదా తొందర రెడీ ఉన్న బండి కూడా వచ్చింది. అరే ఇద్దరికి ఒక సాల్రా. ఇన్నరా సైజ్ కాయ అంటే దింపాలా, చిన్నకాయ ముట్టులు లేదు. సత్తులు చెట్టు మీద పెట్టి సీమలు పడతాయి మళ్ళా. నేను ఆ పనిపించలోడు పడతావురా జోడి. నువ్వు ఢిల్లీలు దింగకు, నువ్వు చేశాన్న పట్టురు చెట్టు. నువ్వేం చేస్తావే ఇక మంచిగా కాయలు లేని సాలు చూసి పడతావు దింగ పని దొంగలని. ఎంగ సాట కాదే దెంగ సాట కాయ ఎట్లా మరి? శశాన్నతో ఉండరా నువ్వు ఒర్రేయకు మళ్ళా మనిషిని. బక్క పిచ్చలు బరం అన్నట్టు అన్న చెట్లు ఎక్కడు మన ఎక్కడు నన్నే జావ దింగుతాడు మళ్ళా. నువ్వు ఉండు శశాన్నతో, నేను చోటుగాడు పడతాం. నువ్వు ఈ పందొంగ కథలు దింగకు, మిట్ట కథ మామ అంపు కథ అల్లుడు అన్నట్టు. సావదెంగ చెవులు మొత్తం చెప్తున్నారే. అయిపోయింది దాని ద్వారా మీ ఇద్దరు నూకులాట. నేను మాట్లాడన్నా? నువ్వు ఆగనా, నీకు ఆగ తెలియదు పూకు తెలియదు. అమ్మతోడు అన్న అంత మాట అంటావారా? అన్న నేనైతే వరకు జావ దింగుతుంటే తెలుసా? నేనైతే వట్టకాయలు విసిగి జావ దింగుతుంటున్నా. ఇంత మాట అంటాడు అన్న నిన్ను? అన్న ఇజ్జత్ గా సవాలన్న నిన్నంత మాట అంటాడు అన్నాడు. ఇలా పంచాయతీ దిగాలే మనం కాయలు దింపాలి ఏమంటావు? ఏ నిజమన్నా? నువ్వేంది నీ రేంజ్ ఏంది? గుళ్ళు పెట్టే కథలు తెంగకూరు కానీ నేను బాబుగాడు ఒకసారి పడతాం, మీరు ఒకటి పట్టు. అన్న అది కాదన్న, నేను అట్లా లేదు. అంతే అన్న అంతే. పారా పారా పంచాయతీ పారాడు. దొరుకుతారా నాకు? నువ్వు దొరుకుతావు. పీకినవుతాయి పిల్లి ఆతలు. ముందు కాయలైతే తెంపుకోరా అనగా కింది కాయలన్న తెంపితే ఏమైతుందన్న? బుడ్డ దిగిన ముసలోడు నిలబడ్డావు కాలు దాక్కొని. అయ్యో నువ్వైతే తెంపరా మీది, నేను కింది చూసుకుంటా. ఒకటే మండకోడి చూస్తాను, ముట్టిందే ముట్టి పట్టిందే పట్టుకుంటా. ఎంతసేపు తెంపుతావు రాదు? ఇంకో మండకోండి పోయితావు. అందుకే అది ఇంకోటి భయపడ్డాడు. ఎందుకన్నా మనిషి మంచోని దానికి ఇట్లా చేస్తావు. మా అత్త మీద కన్నా అత్త కళ్ళ మీద కన్నా అన్నట్టు నీకు అంద ఎప్పుడే నా మీద నేరా. తెంపుతానే నారిగా నేను, నువ్వు ఒక్కడే తెంపుతాను వారా? ఏడ తెంపినావన్నా? నేను తెంపితేనే కుప్పేస్తాను, నువ్వు వాడలు వేసినట్టు. నీకు 800 కూడా కష్టం అన్న, 300 ఇస్తే బెటరు. ఏ తెంపు మంచోడుగా మా పొట్టి బాబు గారు. తెంపు అన్న నేనైతే ఇంకో షెట్ ఎక్కాను, నువ్వే ఎక్కాలి ముందే చెప్తున్నా నేను. అన్న ఈ ఎండకు మండ కాలితే షెడ్ లెక్కలు దగదగ పోవాలి వెళ్తున్నాయి అన్న. నీకేంది గుద్ద నవ్వకుండా కింద ఉండి మంచిగానే చెప్తాను. అరే ఏం చెప్తారా తెంపకుండా? పని చేసేటోళ్ళ గుద్ద లేలేందుకు పెడతావన్నా నువ్వు? వాళ్ళు పని చేసినట్టుగానే పడుతుందారా నీకు? రాజకీయాల బట్టి ఏమని చేస్తున్నాయని కొలుసుకుంటారు చూడగో. అన్నా నేను దొడ్డికి పోతాను, దొడ్డి కత్తండి. నీకు పని అంటే దొడ్డి కత్తది, ఉచ్చత్తది, గుడ్లు గుంజుతాయి, గుడ్లు ఉబ్బుతాయి, బర్రీ నుతాయి, దుడ్డే కడుతుంది. పని చేసిన దొడ్డి కత్తదారా? పండుగ కత్తలు కాకపోతే. అన్న నువ్వు తెంపన్న వాళ్ళతో ఇంకో షెట్ అన్న అవుతుంది మళ్ళా.
చూడు చూడు నిలబడే చూడన్న కాయలు కుప్పెత్తా ఏమవుతుందన్న ఇక మిమ్మల్ని పట్టరాకుండా అయిపోరా ఆ పోరాలను పట్టుకాల్సిన అయిపో ఆ పొరగాళ్ళు అయితే నీకు పిచ్చలు తీసుకెట్టోళ్ళు ఇప్పుడు బీర్లు తెప్పివనేటోళ్ళు తెప్పిత్తువా చేతులు ఉత్సవ కూడా పోయావు నువ్వు నాకు తెలియదా అన్న నీ గురించి బొత్తి ఇజ్జత్ దెంగుతావు ఇంకా పెద్ద మనిషి అంట పెద్ద మనిషి గుద్ద మనిషి ఇజ్జత్ దెంగుతున్నావు అన్న నిన్ను ఎట్లా వెళ్తున్నా అన్న మారికాయలు తెంప ఇంకా కాయలు మోస్తే ఏమైతుందిరా రెండో మీద చేతులు వేసుకొని నిలబడ్డావు పచ్చి బాలంతా నిలబడ్డా అవురా మేము మోసంలో మనుషులం కాదా కండు దెంగినాయా తొందర అయితే పోదాంరా మనం మన ఊరు అనుకున్నావా ఆపుకొని వంట నీకి 5 minutes later. నిలబడు కొడుక నిలబడు పని చేస్తే బొత్త జారా ఇక్కడ నిలబడు 9 నెలల బొత్తాయా మళ్ళా పొద్దున్న నిండినట్టున్నాయిగా నిలబడు బుట్ట జారుతుంది నిలబడ్డాగా మంచిగా బుట్ట దిగిన ముసలోడు నిలబడ్డట్టు కొడవలు రాకపోయినా పండు పిచ్చల్లా నేను అందుకే రాంటా మీతో మాడికాయలు తెంపా రాకి పిచ్చలు ఊసిపోయేటట్టు ఇంకా గోకాకి రా గుద్దాకిలో రక్తం వెళ్తుంది మళ్ళా అయ్యో తొందర ఓరా సోద్యంగా లోడై తింటుకోదాం అందరం కలిసి బా నువ్వైతే నిలబడు ఒక్కగానే నిలబడు ఒక్కగానే అయితే గుడ్లు గుంజాయి అలకటి పని దొరికించుకున్నావు మరి మీరు చేసేది మీరు వేయలేరా నాకు గుద్దలు వేయలేందుకు పెడతారు చెప్పు మీరు సంవత్సరాలు ఆరందురా నాకు అర్థం కాదు ఎలుమో అట్లా కొట్లాడతారు ఎప్పుడు లొల్లులే కావాలి ముచ్చటంటే మూతులు చెప్తారు మీ జాతలంతా మన లోడ్ చేసావు దారాడు ఇంకా నీకు ఎందుకురా అంత నొప్పి ఆడేందుకు మళ్ళా ఇగిరండి కూడా తెల్లందా కిల్లా అడిగినట్టు ఆడు అయితే లోడ్ సెట్ కాదు లవ్ సెట్ కాదు నువ్వేనా అబ్బాయి ఇక మేము చెయ్యం ఇక లోడు ఆడు ఒక్కడే ఉన్నాడు ఇక కండగాల మోగోడు లోడ్ నువ్వే అన్నా నువ్వు నేను చెప్తాను మెచ్చరు ఎట్లా మరి అంగ సాత కదా దెంగ సాత కదా నీ అబ్బా మేము మాడికాయలు మోయంగా గుడ్లు పిల్ల గురువా నిలబడ్డావు నీ గుద్దేని వస్తాంది మేమే మోయబడుతుంది ఏమని మీకు అత్తారు రాసంటోళ్ళు పనికి ఈ గుద్దలు కుట్టారుగా గుర్రాజంగా మీకు అందైతే చల్ల పడతారే ఇప్పుడు కడుపు నిండింది ఇక మరి ఉత్తగా ఉండదురా పని చేయాలి The next day. అబ్బా తొడలు రాకపోతే లో బాబా రే కైకిల్ పైసలు ఇచ్చిండు ఆరా శేషన్ నాకు కొంచెం అవసరం ఉందిరా అయ్యల్లా ఈ మెడికల్ దాకా పోయేస్తా లంచోడు కొంచెం అంత తొడలు ఓర్చుకపోయినాయి కారా ఈయన వాడు ఏంది గుద్దలకెళ్ళి అన్నారా మీకు లౌడాగాడు పెళ్ళంతో ఇల్లు పెట్టుకుని తెగపోయిందట రాత్రి పైసలు పట్టుకొని వీకింద మరి మన కైకిళ్ళు వాడు వీకిస్తాడుగా నువ్వు మూల కట్టుకునేవు పాత ఆతులు మా అయ్య కుక్క దెంగులు దెంగుతుంటారా గా బీడి బిచ్చం కళ్ళు తిరగాని పట్టుకొని కైకిలు ఎట్లా వేయరా మీరు అని అందుకే లంచోడు కానీ నిన్ను ఒక్కడికి 100 సార్లు అడిగినా కైకిలు ఇస్తాడా అని నమ్మద్రా అని కూడా చెప్పిన నీకు జాతిందేంగా అరే నువ్వు ఇంకోసారి మాడికాయలు తెంపా అని విలువరా నాకు తోచి కాల తెంటాను నీ పొట్టి జాతిని నా పైసలు ఇచ్చి దెంకపోయినా అయిపోయింది పెన్ల 3వ బేబీ ఇగో మాడికాయలు తెంపచ్చిన ఏం పని లేదు నిలబడి చూసుడే ఈడ లేడా నా పాలేరుగాడు చోటుగాడు ఆడే తెంపుతాడు నేను ఎక్కబే నువ్వే కోరీకు మనిషిని రారా వేసుకోలేదు తొడలు ఓర్చుకపోతున్నాయని ఉత్తానే విడిచిపెట్టినా ఇట్లా గాలి కూగాలని టింగ్ టింగ్ అని ఊగుతున్నాయి చూస్తాను ఎక్కువ చెట్టు నేను ఎక్కరా నువ్వు ఇన్నిసార్లు చెప్పరా నేను ఎక్క అని నువ్వే చెట్టు నువ్వైతే ఎక్కువ చెట్టు ఇంకా కొరిసీమలు ఉన్నాయి చెట్టుకు నేను ఎక్క నువ్వే దానికి నా వాడుతుంది నువ్వు తోడుతాను రైతు నీకు లేకిలని చూడక నీతో అట్టే గింతారా బకెట్ పిచ్చలు బరువు అన్నట్టు చేస్తారు కడిగేటోడు ఉంటే అందరు కలిసి గుడ్డ కూడా కడిగించుకుంటారా మీ పంతల ఇదో బతికేనా రాత్రి మీద నీకు వచ్చిన వారిగా నువ్వు పనికి నువ్వైతే ఎక్కువ చెట్టు నీకు గుడ్లు గుంజుతారా నువ్వు ఎక్కువ ఏమైతుంది మరి నీకేం గుంజుతానే మరి ఎక్క నీకు నేను కిందికి తెంపుతలేను ఇక నువ్వు ఒక్కనే తెంపుతాను చెట్టు ఎక్కి ఎన్నడా నువ్వు తెంపింది గాడి గుద్దలు అంతేగా సాత కాదు ఎందుకురా మీరు వస్తారు నేను ఎక్క నువ్వే ఎక్కువ డ్రైవర్ వేసుకోలేరా నీ ఓర్చుకుపోతే లోపల సీమాలు చూస్తే అంత ఓసారి దొడ్డికి అంటావు ఓసారి నీళ్ళు అంటావు ఓసారి పోరే అంటావు ఓసారి తొడలు రాకపోయినాయి అంటావు ఓసారి చీమలు అంటావు ఎక్కువ నన్ను రేకు మళ్ళా మనిషిని నువ్వు ఎందుకు చదువుతావు ఇప్పుడు పంతులు మంత్రాలు చదివినట్టు బాబు గారే ఇది శశానికి వెళ్ళి వారే నువ్వు ఇట్రారా ఉర్రకే ఎక్కుతున్నాగు బేబీ నేను మాలికాయలు తెంపైనా పైసలు అత్తే చూసినావు అది పట్టుకొని మనం కరీంనగర్ పోదాం బేబీ
అట్లా కాదే కరీంనగర్ ఏమైనా పని ఉన్నదని చెప్పిరా. ఇంత ఎడ్డి దాని ఉండే ఇంట్లో ఏం చెప్పాలనో కూడా తెలియదు అని నీకు. చేతుల్లో నాదలు మీ కాడుకోయి దాటి సోదులాంటి బాబు గారే ఈడు ఏంద్రా సోదు పుగ్గాన్ని పట్టుకొచ్చినావు వాడికాలు తెంపురా అంటే సోదు అంతా తెంగుతాండు. ఆగుతావా ఇత్తాగురా. నువ్వు అట్లనే మాట్లాడుకుంటూ మీదికెళ్ళి మారికాయ తెంగుతా తలకాయ మీద. ఈ మెంటల్ లాంటి కొట్టినా కొడతాడు. అయిపోయింది మా అయిపోయింది. నువ్వైతే తెంపు తెంపు. Please subscribe my